హలో, హాయ్, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వైద్య శాస్త్రంలో, మెడికల్ సైన్స్లో ఇది ఒక అత్యంత అద్భుతమైన వార్త. ఎస్, ఒక మనిషికి టైటానియం గుండెను అమర్చారు. టైటానియం గుండెతో సుదీర్ఘకాలంగా జీవించిన వ్యక్తిగా ఆ మనిషి రికార్డులోకి ఎక్కాడు. ఎస్, ఇది ఆస్ట్రేలియాలో జరిగింది. ఓ మనిషికి టైటానియం గుండె అనేది అత్యంత అద్భుతమైన విషయం. గుండె ఫెయిల్ అయిన సమయంలో అతనికి దాతలెవరు దొరక్కపోవడంతో టైటానియం గుండె అమర్చారు. ఇప్పుడు వైద్య శాస్త్రంలో ఇది ఒక సంచలనంగా మారింది. ఆ వ్యక్తి 100 రోజులకు పైగా టైటానియం గుండెతో జీవించి రికార్డు క్రియేట్ చేశాడు. అవును, ఇది వైద్య శాస్త్రంలో, మెడికల్ సైన్స్లో అత్యంత అద్భుతమైన విషయం. అసలు ఏం జరిగిందంటే ఈ స్టోరీలో ఒక లుక్ వేయండి. నిజంగానే వైద్య చరిత్రలో దీన్ని ఒక అద్భుతం అని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో ఇది మెడికల్ సైన్స్కు సరికొత్త అధ్యాయంగా మారుతుందని చెప్పడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ వైద్యులు దీన్ని సాధించగలిగారు. అతను ఆస్ట్రేలియాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి. అతని గుండె పూర్తిగా ఫెయిల్ అయింది. వెంటనే గుండె మార్చాల్సిన పరిస్థితి. గుండె దాతలు ఎవరు అందుబాటులో లేరు. వెయిటింగ్ లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. మరో మార్గం లేక, ఇక చేసేది లేక అతనికి ప్రయోగదశలో ఉన్న కృత్రిమ గుండె, టైటానియం గుండెను అమర్చారు. అంటే అది ఒక ఉక్కు గుండె అన్నమాట. టైటానియం గుండె ఒక యంత్రం మాత్రమే. అది అచ్చం గుండెల రక్తాన్ని దేహానికి సరఫరా చేస్తుంది. టైటానియం గుండె ద్వారా ఆ మనిషి 100 రోజులు జీవించి ఉన్నాడు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే గుండెదాత దొరికాడు. వెంటనే టైటానియం గుండెను తీసేసి అసలైన గుండెను అతనికి అమర్చారు. అది సక్సెస్ అయ్యింది. అద్భుతంగా ఉంది కదూ. మనిషి గుండె ఆగిపోతే మనిషి గుండె అస్సలు పనికిరాదు అనుకుంటే గుండె మారుస్తుంటారు. గుండె మార్పిడి ప్రక్రియ చాలా కాలంగా అమల్లో ఉన్నదే. కానీ ఒక టైటానియం, జస్ట్ లైక్ లోహం, టైటానియంతో చేసిన గుండెతో ఓ మనిషిని బ్రతికించగలిగారు. రానున్న రోజుల్లో ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మారబోతుంది. అవును, గుండె అందుబాటులో లేనప్పుడు, గుండె అందుబాటులోకి రావడానికి కొంత టైం పడుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రక్రియ మనిషికి ఉపయోగపడుతుంది. అయితే ఇది ఇంకా సాధారణ ఉపయోగంలోకి రాలేదు, ప్రయోగ దశలోనే ఉంది. సైన్స్ దినదినాన అభివృద్ధి చెందుతోంది. ఈ టైటానియం గుండె కూడా ఇంకా ఎక్కువ కాలం బతికేలా చేస్తుందేమో, సామాన్యుడికి కూడా అందుబాటులో వస్తుందేమో, ఏం చెప్పలేం. సైన్స్ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది కదా.